మీరు ఎప్పుడైనా బ్యాంక్ లోన్ కోసం అప్లై చేశారా? 99% అప్లై చేయకపోయినా అసలు ఒక ఐడియా ఉంటుంది అందరికీ. బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే చుక్కలు కనిపిస్తాయి, చెప్పులు అరిగేలా తిరగాలి, చాలా ఇబ్బందులు, చాలా పేపర్లు అన్నీ ఇస్తే కానీ లోన్ రాదు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే బ్యాంకు రూల్సు ఓకే, అడిగేవాళ్ళు లేకపోతే విచ్చలవిడితనం ఎంత దారుణంగా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. హైకోర్టు నిన్న నిలదీసినందుకు ఆ విషయాలు బయటకు వచ్చాయి. ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఫ్యాబ్ సిటీ ఉంది. ఫ్యాబ్ సిటీ సెజ్లో చాలామంది వ్యాపారస్తులకు భూములు కేటాయింపులు జరిగాయి. సెజ్ అది. అయితే అందులో భూమి రావాలి అంటే ఇండస్ట్రీ పెట్టాలి, ఇండస్ట్రీ పెడితే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి, ఎకానమీ పెరుగుతుంది అన్నట్టు ప్రభుత్వాలు ఇస్తాయి, అందులో తప్పు లేదు. దానికోసం కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అనేది. సెమ్ ఇండియా అనే ఒక కంపెనీ తాము సెమీ కండక్టర్స్ తయారు చేస్తాం కాబట్టి మనకు సెజ్లో ఇవ్వండి అంటే 2007 ఏప్రిల్ 28వ తేదీన వాళ్ళకి సెమ్ ఇండియా ఫ్యాబ్కు 100 ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించింది ఫ్యాబ్ సిటీలో 66 ఏళ్ల కోసం. ఏడాదికి ₹1 మాత్రమే. అంటే ₹1 మాత్రమే అంటే 66 ఏళ్ల పాటు ఆ భూమి ఆ సెజ్లో ఏదైతే సెమ్ కంపెనీ ఉందో వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు మొత్తం సెమీ కండక్టర్స్, చిప్స్ తయారు చేస్తాం ఎలక్ట్రానిక్కి సంబంధించి చెప్పి 100 ఎకరాల భూమి ప్రభుత్వం నుంచి 66 సంవత్సరాల కోసం తీసుకున్నారు. ఏడాదికి ₹1. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ₹100 పే చేస్తారు ప్రభుత్వానికి నామినల్గా. ఓకేనా? ఇంతవరకు క్లియర్. వాడు పెట్టుబడి ఎంత? ₹100. ఇందులో ఉన్న ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ డేటాలో మనకు కనిపిస్తుంది ఏంటంటే ప్రతాప్ శ్రీనివాస్ కొండమూరి, రాజేంద్ర మణికొండ ఇంటి పేరు, వినోద్ కుమార్ అగర్వాల్, బండారు వెంకయ్య నాయుడు, ఈ 4 ప్రమోటర్లు ఉన్నారు. ఎండీగా, మేనేజింగ్ డైరెక్టర్గా వివిధ హోదాల్లో ఉన్నారు. వాళ్ళు మంచిగా ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఎలాగూ ఆ సెజ్లో భూమి కేటాయింపు చేసుకున్నారు. ₹100 పెట్టుబడి పెట్టారు. నెక్స్ట్ స్టెప్, తమ ప్రాజెక్ట్ ఎంత? ₹200 కోట్ల కాస్ట్ ఉన్న ప్రాజెక్ట్ అనేది వాళ్ళ డిపిఆర్లో ఉంది. ఎస్బీఐ దగ్గరికి వెళ్ళారు. ఎస్బీఐ 200 కోట్ల ప్రాజెక్ట్కి ₹500 కోట్ల ఇచ్చిందండి. నేను చెప్పడంలా, నిన్న హైకోర్టు నిలదీసింది. అలా ఎలా ఇచ్చారు మీరు? ప్రాజెక్టే ₹200 కోట్ల అయితే ₹500 కోట్ల ఏం చూసి ఇచ్చారు? ఏం గైడ్లైన్స్ ఫాలో చేశారు? కోర్టు క్వశ్చన్స్ చేసింది. అసలు ఆ మహానుభావుడు ఎవడు? ఇచ్చిన మహానుభావుడు ఏం పద్ధతి ఇంప్లిమెంట్ చేశారు? ₹200 కోట్ల ప్రాజెక్ట్కి ₹500 కోట్ల అంటే సెజ్ భూమిని తాకట్టు పెట్టుకున్నారా మీరు? అలా చట్టపరంగా అనుమతి ఉందా ఆ భూమి తాకట్టు పెట్టుకోవడానికి? కోర్టు నిలదీసింది. ఎస్బీఐ ఇంకేం చెప్పలా. ఎస్బీఐ కోర్టుకి ఎందుకు వెళ్ళిందంటే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కంపెనీ ప్రమోటర్సు ఇంత ₹200 కోట్ల ప్రాజెక్ట్ తీసుకొస్తాం, చాలామందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి అక్కడ అసలు ప్రాజెక్టే స్టార్ట్ చేయలేదు. వాళ్ళు కంపెనీ పెట్టలా, ప్రొడక్షన్ లేదు కాబట్టి భూమి వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పింది. భూమి వెనక్కి తీసుకున్నట్టు రద్దు చేసింది 2010లోనే. భూమి ప్రభుత్వం దగ్గరికి వచ్చేసింది. వాడు కూడా హాయిగా, వాడి ఉద్దేశం ఏంటంటే ₹100 పెట్టుబడి పెట్టాడు, డిపిఆర్ పేపర్ మీద 200 కోట్లు చూపించాడు, ఎస్బీఐ నుంచి ₹500 కోట్ల. దీని వెనక ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అంత డబ్బు చేతులు ఎలా మారింది, దీని వెనక ఎన్ని కిక్ బ్యాగులు అసలు అంచనాకు అందవు. ఇప్పుడు కోర్టు వాళ్ళనేం నిందితులు, ముద్దాయిలు మోసం చేశారని చెప్పలా. హైకోర్టు చెప్తుంది ఏంటంటే మీరు 200 కోట్ల ప్రాజెక్ట్కి 500 కోట్లు ఎలా ఇచ్చారు? ఇది గవర్నమెంట్ భూమి, 66 ఏళ్ల పాటు లీజ్కి ఇచ్చారు. అక్కడ ఇండస్ట్రీ కట్టాలి, మొత్తం తీసుకురావాలి, యంత్రాలు తీసుకురావాలి, ప్రొడక్షన్ తీయాలి, లాభపడాలి, చాలామందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అది అక్కడ ప్రొసీజర్. ఆ భూమిని మీరు ఎలా తాకట్టు పెట్టుకొని, రూల్స్ ఏమంటున్నాయి అది కోర్టు అడుగుతుంది. ఎస్బీఐ చెప్పింది ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయమని. ఎస్బీఐ అంటుంది మేము సెక్యూరిటీగా ఆ భూమిని, ఆ 100 ఎకరాల భూమిని సెక్యూరిటీగా పెట్టుకొని
డబ్బులు ఇచ్చామంటుంది. కంపెనీ వాడు ఏమంటున్నాడంటే ప్రమోటర్లు మేము అక్కడ ఇండస్ట్రీ పెడతాం, సెమీ కండక్టర్స్ చిప్స్ ఉత్పత్తి చేస్తామంటున్నారు. అంతా పేపర్ మీదకే 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు అండి. మొత్తం పబ్లిక్ రూపాయి కూడబెట్టి బ్యాంక్ మీద భరోసాతో బ్యాంకులో డిపాజిట్లు చేసుకుంటూ ఉంటారు. ఆ డబ్బంతా ఇలా దొడ్డిదారిన నొక్కేస్తూ ఉంటే లాస్ట్గా ఆ బ్యాంకుల పరిస్థితి ఏంటి? రకరకాలుగా మళ్ళీ బ్యాంకులు లాస్లో ఉన్నాయని పబ్లిక్ మీదే కదా వేసేది. అదే ఇప్పుడు భూమి మాది అని ప్రభుత్వం తిరిగి తీసుకుంది. చెప్పాను కదా, ఎస్బీఐ అంటుంది మేము సెక్యూరిటీగా పెట్టుకుని, అసలు ఎలా పెట్టుకుంటారు సెక్యూరిటీగా? ప్రాజెక్ట్ కోసం తీసుకున్నాం పూర్తి చేస్తామంటారు. బ్యాంక్ ఏం చేసేది? అసలు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, డిపిఆర్ చూస్తుంది, ఆ భూమి విలువ ఎంత ఉంది ఎక్కడ, అంటే లోన్ ఇచ్చే ముందు కేవలం ఆ భూమిని చూసి కాదు, ప్రాజెక్ట్ కాస్ట్ని చూసి కాదు, మొత్తం చూసి యంత్రాలు ప్లాంట్స్ వచ్చాయా లేదా, ప్రమోటర్లు ఇంకేమైనా గ్యారంటీ ఇచ్చారా, గ్రూప్ అసలు నిజంగా ఆ గ్రూప్ ఉందా, లేకపోతే ఆ గ్రూప్ కూడా పేపర్ మీద ఉందా, ఆ గ్రూప్కు సంబంధించిన వేరే కంపెనీలు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి అవన్నీ చూడాలి. ఇంకా ఎక్స్ట్రా కొలాటరల్ ఏముంటుంది, వర్కింగ్ క్యాపిటల్ ఎంత పెట్టారు, ఇవన్నీ చూసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అంత డబ్బు మంజూరు చేస్తారు. డబల్ అండి బాబు, 200 కాదు ఇంకా 300-500 కోట్ల రూపాయలు. డిపిఆర్ మెయిన్ ఆ లోన్ ఇచ్చే ముందు చూసేది. టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ఫామ్, అసలు మార్కెట్ ఎలా ఉంది, ఆ ప్రోడక్ట్ వచ్చింది, వీళ్ళు చిప్స్ తయారు చేస్తారు, సెమీ కండక్టర్స్, మార్కెట్లో దానికి డిమాండ్ ఎంత ఉంది, సేల్ అవుతుందా, లాభపడతారా వీళ్ళు, ఎంత ఆదాయం వస్తుంది, ఏమైనా రిస్క్ ఉందా, ఈ అంశాలన్నీ బ్యాంకు లోన్ ఇచ్చే ముందు పరిగణలోకి తీసుకుంటుంది. దానికోసం సిస్టమ్ ఎలా ఉందంటే బ్యాంక్కి క్రెడిట్ కమిటీ అప్రూవల్ తీసుకోవాలి. మళ్ళీ ఆ క్రెడిట్ కమిటీ అప్రూవల్లో జోనల్ కమిటీ ఉంది, కార్పొరేట్ క్రెడిట్ కమిటీ ఉంది, బోర్డు స్థాయి కమిటీ ఉంది, వీళ్ళందరూ ఆమోదించాలి. అంటే ఇంతమందిని మేనేజ్ చేసి అందరూ గుడిపుడాని అందరూ కలిసి దోపిడీ చేశారు అని నేను చెప్పాను, కానీ ఏం తెలుస్తారో తెలియదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే బ్యాంక్ 500 కోట్లు ఇచ్చింది, తడిగుడ్డ వేసుకుని నిద్రపోతుంది. అలా ఎలా నిద్రపోతుంది? ఆ డబ్బు ఇచ్చాం, ఎక్కడ ఖర్చు అయ్యింది చూడాల్సిన బాధ్యత బ్యాంకుదే కదా, పర్యవేక్షించాల్సింది. ప్రతిదానికి బిల్లు కావాలి, మట్టి కావాలి, అన్ని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అడుగుతూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు. చిన్న ఒక 50,000 లోన్ తీసుకుంటే చుక్కలు చూపిస్తారు, 1-2 లక్షలకి 500 కోట్ల రూపాయలు అప్పనంగా ఇచ్చేసి అసలు ఆ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారు, అతిగతి లేదు. ప్రాజెక్ట్ అసలు ఎంతవరకు పూర్తయింది, అసలు స్టార్ట్ చేశారా, అసలు బ్యాంక్ ఎందుకు పర్యవేక్షించలేదు? క్వశ్చన్ మార్క్. అంత డబ్బు ఇచ్చిన తర్వాత అధికారులు మారుతూ ఉంటారు, సిస్టమ్ చాలా పకడ్బందీ వ్యవస్థ ఉంది, క్రెడిట్ కమిటీ అప్రూవల్ ఇవ్వాలి. అందరూ అలా ఎలా ఇచ్చారు కళ్ళు మూసుకొని, పోనీ ఇచ్చారు బాగానే ఉంది. ఆ డబ్బు 500 కోట్ల రూపాయలు ఏం చేశాడు వాడు తీసుకెళ్ళి, ఆ ప్రమోటర్లు ఎలా ఖర్చు పెట్టారు, ఆ ప్లాంట్ స్టార్ట్ అయిందా, ఏ దశలో? ఇప్పుడు చిన్న ఇంద్రమ్మ ఇల్లు, పబ్లిక్ ఇంద్రమ్మ ఇల్లు తీసుకుంటుంటే 5 లక్షలు ఇస్తానంది ప్రభుత్వం. దానికి లెక్క ఏంటి? 5 లక్షలు ఇవ్వడానికి ఫౌండేషన్ స్థాయి చేస్తే వాళ్ళంతా వచ్చి అధికారుల కాళ్ళు పట్టుకుని బతిమాలితే ఇతను ఫౌండేషన్ వేశాడు అంటే 1,00,000 రూపాయలు. తర్వాత గోడలు స్లాబ్ స్టేజ్కి వస్తే ఇంకొక 1,00,000 రూపాయలు, స్లాబ్ వేసిన తర్వాత ఇంకొక 1,00,000 రూపాయలు. అరే పబ్లిక్ ఇంద్రమ్మ ఇంటి కోసం 5 లక్షలు ఇవ్వడానికి చుక్కలు చూపిస్తూ మొత్తం ప్రతి దశలో కొంచెం రిలీజ్ చేస్తున్నావే. అంటే ఈ కార్పొరేట్ కంపెనీలకు, బడా బాబులకు, అంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు? వ్యాపారవేత్తల వెనక పొలిటికల్ ప్రెషరా, లేకపోతే ఏంటి ఇది? డబ్బు ఎవరి డబ్బు, ఎవడబ్బా సొమ్ము ఇది? అలా ఎలా తీసుకెళ్ళిపోతారు? 500 కోట్ల రూపాయలు. నేను అడుగుతుంది కాదు, కోర్టు అడుగుతుంది. 200 కోట్ల ప్రాజెక్టుకి నువ్వు 500 కోట్లు ఆ ఇచ్చిన మహానుభావుడు ఎవరు అన్న పదాన్ని వాడింది కోర్టు. ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఏం లేదు. ఇంద్రమ్మ ఇల్లు 5 లక్షలు ఇవ్వడానికి దశల వారీగా ఇచ్చే బ్యాంకులు ఈ 500 కోట్లు ఇచ్చి ఆ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుంది, ఆ ప్లాంట్ అసలు ఎంత, ఆ డబ్బుతోనే కదా ప్లాంట్ పెట్టాల్సింది. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 200 కోట్లు అయితే 500 కోట్లు అసలు దేనికోసం ఇచ్చావు నువ్వు? ఎవరు ఎంతెంత డబ్బు తిన్నారు, దీని వెనకాల ఎవరున్నారు, అవన్నీ అసలు బయటకు వస్తాయా? అంటే ఇప్పుడు ఈ లీగల్ క్లాషెస్, ఇప్పుడు ముగ్గురు, ప్రభుత్వం అడుగుతుంది గట్టిగా నువ్వు చేయలేదు కాబట్టి వాపస్ తీసుకుంటామని. భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడు 1 రూపాయికి ఇచ్చారు, ఇప్పుడు ఆక్షన్ వేస్తే 1 ఎకరం 100 కోట్లలో వెళ్తుంది.
కాబట్టి ప్రభుత్వం కాంప్రమైజ్ అవ్వదు. ప్రభుత్వానికి డబ్బు అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం వాపస్ తీసుకోవడానికి గట్టిగానే నిలబడుతుంది. ఎస్బీఐ చివరికి మోసపోయేది ఎస్బీఐ. వాడు మెల్లిగా జారుకుంటాడు ప్రమోటర్. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కేవలం భూమి వివాదం కాదు ఇది. అంటే బ్యాంకులు లోన్లు ఇచ్చేటప్పుడు రకరకాలుగా, అంటే సామాన్య ప్రజలకేమో ఒక న్యాయం, బడాబాబులకు ఇంకొక న్యాయమా? ఇంత దరిద్రంగా ఉంటుందా సిస్టమ్ అంది? అంటే బ్యాంకుల ప్రవర్తన, వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనడానికి ఈ కేసు అద్దం పడుతుంది.